పాశమైలారం దుర్ఘటనలో 34కు చేరిన మృతుల సంఖ్య. ఘటనా స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని పరిశ్రమ శాఖకు ఆదేశం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఏకగ్రీవ ఎన్నిక. పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన రామచంద్రరావు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని వెల్లడి. మరికొద్దిసేపట్లో బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ప్రాజెక్టుపై అభ్యంతరాలను వివరించనున్న మంత్రి ఉత్తమ్. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం. దశాబ్ద ప్రస్థానంలో శిఖర స్థాయికి సాంకేతిక విప్లవం. గ్రామీణ స్థాయిలోనూ అందుబాటులోకి వచ్చిన గ్లోబల్ సేవలు. అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ. వేలాదిగా తరలివస్తున్న భక్తజనం. రేపు రథోత్సవం. డాక్టర్స్ డే సందర్భంగా దేశంలోని వైద్యులకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ. వైద్యులను ఆరోగ్య రక్షకులుగా, మానవతకు మూల స్తంభాలుగా అభివర్ణించిన ప్రధాని. వైద్య శాఖలో సమగ్ర మార్పులు తీసుకువచ్చారని రాష్ట్ర ప్రభుత్వానికి జూడాల లేఖ. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక.